భరత్, మంత్రివర్గ విస్తరణలో అసలు ప్రమాణాలు ఏంటి, ఎలా చూస్తారు? సీనియారిటీనా, సామాజిక సమీకరణాలా, లేదా ఢిల్లీ లాబింగ్గా, ఎలా సెలెక్ట్ చేస్తారు అసలు? సో మంత్రివర్గ విస్తరణకు ఇంకా సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉన్నాయన్నీ కూడా అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయినాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు, అస్సాము, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పు అయిపోయింది. సిద్ధరామయ్య బదులు డికే శివకుమార్కి ఇచ్చారు. అక్కడ కూడా 13 మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. సరే, 1-2 చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేస్తారు. ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేరళలో చీఫ్ మినిస్టర్ ఎంపిక అయిపోయింది, విడి సతీశన్. ఇంకా మిగిలింది తెలంగాణలో. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చూడాలంటే తెలంగాణ మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్లో అది మార్చిలో ఉంటాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ ఈ రాష్ట్రాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో పెద్దగా లేదు కాంగ్రెస్ పార్టీకి. ఉత్తరాఖండ్లో కొంత ఉన్నాయి స్టేక్స్, పంజాబ్లో ఉంది స్టేక్స్. సో అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఇక రేవంత్ రెడ్డి అడిగితే కనుక మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పూనుకోవచ్చు. పునర్వ్యవస్థీకరణ విస్తరణ కంటే 16 మంది మంత్రులు ఉన్నారు, 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలు కాకుండా ఒకళ్ళిద్దరిని తీసేసి అటు ఇటు కొద్దిమందికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి అటు ఇటు చేసి కూడా చేయొచ్చు. సో బట్ ఎందుకు ఈ మాట అంటే, రాహుల్ గాంధీ ఇటీవల ఆశావాహులు అందరినీ కూడా కలుస్తున్నారు. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు రాహుల్ గాంధీని. అంతకుముందు మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు. అంతకుముందు స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిశారు. ఆ తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిశారు. వీళ్ళందరూ కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళే. సో మంత్రి పదవి ఆశావాహులు ఎవరెవరైతే రాహుల్ గాంధీ టైం అడిగారో వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ ఇచ్చారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా కూడా విన్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, కలిసినంత మాత్రాన అందరికీ మంత్రి పదవులు ఇస్తారని కాదు. బట్ మంత్రివర్గ విస్తరణకు ఇక బహుశా ఆషాఢ మాసం అయిన తర్వాత 17వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంది, అధిక మాసం ఉంది. అధిక మాసం తర్వాత బహుశా విస్తరిస్తారా, ఆషాఢమా, శ్రావణం చూసుకుంటే మరి ఇంకా సమయం పడుతుంది. ఖాళీగా ఉన్న 2 బెర్తులు మాత్రమే భర్తీ చేస్తారా, లేకపోతే ఇతర ముఖ్య మార్పులు కూడా చేసి? అంటే 1-2 చీఫ్ మినిస్టర్ ఇష్టం. రేవంత్ రెడ్డి ఎవరైనా మార్చాలనుకుంటే కనుక శాఖలు మార్చాలని చాలా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కలిసిన వాళ్ళ సంగతి చెప్తాను నేను. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఆయన కాంగ్రెస్ హైకమాండ్ అష్యూరెన్స్ ఇచ్చింది ఎన్నికల ముందు, ఏంటంటే నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి. ఇప్పటి వరకు ఈ 2.5 years ఏ కారణంతో ఇవ్వలేదు అంటే, ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రివర్గంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి స్థానం ఇవ్వలేదని చెప్పారు. కానీ హామీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కి ఇది గుర్తుండాలి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ అని గుర్తుండాలి కదా. అప్పుడేమో హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇద్దరు రెడ్డి మంత్రులే. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 రెడ్డి మంత్రులు అవుతారు ఒకటే జిల్లాలో. పైగా బ్రదర్స్కి ఇద్దరికి ఎట్లాగా ఒకటేసారి ఇస్తాము, ఇది కాంగ్రెస్ చెప్తుంది. కానీ కర్ణాటకలో జార్కిహోలీ బ్రదర్స్కి ఇచ్చారు. సతీష్ జార్కిహోలీ ఇంకో బ్రదర్కి కాంగ్రెస్ పార్టీ గతంలో ఒకటే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన సందర్భం ఉంది. బీజేపీ అయితే గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ 3 కూడా మంత్రి పదవి ఇచ్చిన సందర్భం ఉంది గతంలో కర్ణాటకలో. అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డ్రాప్ చేస్తారు. 2.5 సంవత్సరాలు ఆయనకు మంత్రి పదవి ఇట్లా చాలా స్పెక్యులేషన్ నడుస్తున్నాయి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి బయట ఉంటే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేస్తారు. మంత్రివర్గంలో ఉంటే ఓకే, లేకుంటే ఆల్రెడీ ఆయన కామెంట్స్ కానీ అవి కానీ మనం చూసాం. మునుగోడులో మధ్య దుకాణాలకు సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ ఆయన ఏమంటారంటే, మీరు ఇస్తే ఇవ్వండి మంత్రి పదవి, లేకుంటే లేదు. నేను మంత్రి పదవి అడగనిగా డైరెక్ట్గా చీఫ్ మినిస్టరే అవుతా అని అంటారు. అంతే కదా. రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అయినట్టే నేను డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అవుతా అంటే, వేరే పార్టీ పెట్టే ఆలోచన, లేకపోతే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని కలుపుకొని పోయే ఆలోచన, లేకపోతే ఇంకా ఏం ఆలోచన మనకు తెలియదు. రాజగోపాల్ రెడ్డి మైండ్లో ఏముందో తెలియదు. కానీ ఆయన డెఫినెట్గా నేను ఇన్సైడే ఉంటేనే బెటరు. అది కూడా ఆయన మంత్రి పోర్ట్ఫోలియో కూడా చెప్పారు. హోమ్ మినిస్టర్ మంత్రి పదవి నాకు ఇస్తారు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఆయనకు సరే మునుగోడులో గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదు, కానీ పార్లమెంట్ బాధ్యతలు అప్పచెప్పారు. భువనగిరి పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడంలో రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పుడు కేసీ వేణుగోపాల్ స్వయంగా చెప్పారు, నువ్వు గెలిపించుకొని రా,
చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇస్తామని చెప్పి. బట్ ఎలక్షన్ అయిపోయి 2 years అయింది, ఇవ్వలేదు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి డెస్పరేట్గా ఉన్నారు. లేకుంటే మాత్రం ఆయన డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బందులు అయితే ఖచ్చితంగా పెడతారు. అండ్ ఆయన అనేది ఏంటంటే హామీ ఇచ్చినప్పుడు అన్నదమ్ములు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని ఆయన చెప్తారు ఒకటి. ఇక రెండవది మల్లెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ రంగారెడ్డి 2 జిల్లాల్లో మొట్టమొదలు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. సరే ఇప్పుడు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిచారు, ఆ తర్వాత కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచారు, కానీ డైరెక్ట్గా ఎన్నికల సమయంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఇప్పుడు కోహెడ మార్కెట్లో అక్కడ ఇబ్రహీంపట్నంలో దానిలో మల్రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వాలని ప్లాకార్డ్స్ కూడా పట్టుకున్నారు. సో మరి రెడ్డి సామాజిక వర్గంలో ఇస్తే రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళకి వస్తుంది, అది చూడాలి. ఇక పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నారు. అట్లాగే ప్రసాద్ కుమార్ స్పీకర్, ఆయన ఏమంటానంటే నేను స్పీకర్ను వదిలేసి నేను మంత్రివర్గంలోకి వస్తాను, నాకు ఇవ్వండి అని చెప్తున్నారు. సో 2 స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. బట్టి విక్రమార్కను ఆర్థిక శాఖ నుంచి స్పీకర్కు మార్చి ప్రసాద్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు, లేదా అడ్లూరు లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే మంత్రివర్గ సహచరుడు, ఆయనకు స్పీకర్ ఇచ్చి మళ్ళీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉండొచ్చని. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ 4 మంత్రులు ఉన్నారు. వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్, దామోదర్ రాయనరసింహ, అదేవిధంగా బట్టి విక్రమార్క. సో ఒకవేళ స్పీకర్ ప్రసాద్ కుమార్ తను అడిగినట్టు మంత్రివర్గంలోకి తీసుకుంటే కనుక ఇక్కడ ఉండొచ్చు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయన కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి చెప్పింది విని అనర్హత ఎమ్మెల్యేల వేటి విషయంలో 10కి 10 మంది అనర్హత లేదనే చెప్పేశారు కదా, అనర్హత వేటు వర్తించదనే చెప్పేశారు. సో అందుకని అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు ఆ విషయంలో. సో వీళ్ళందరూ కూడా రేస్లో ఉన్నారు, ఇంకా రేస్లో చాలామంది ఉన్నారు. సుదర్శన్ రెడ్డి, ఒకళ్ళిద్దరు డ్రాపింగ్స్ కూడా ఉంటాయంటారు. మహేష్ కుమార్ గౌడ్ను డిప్యూటీ సీఎంగా తీసుకునే అవకాశం ఉంది. ఒక బీసీకి కూడా డిప్యూటీ సీఎం ఇస్తారు. ఇప్పుడు ఎస్సీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి బీసీ కూడా డిప్యూటీ సీఎం ఇస్తారు. పీసీసీ ప్రెసిడెంట్గా పొన్నం ప్రభాకర్ నియమిస్తారు. ఇట్లా చాలా స్పెక్యులేషన్స్ రకరకాలుగా నడుస్తున్నాయి. మాట్లాడదాం.